తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ నెల 15 లోపు నోటిఫికేషన్ రానుంది. పార్టీ శ్రేణులంతా సర్పంచ్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణలో కులగణన రిపోర్ట్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటో కూడా క్లారిటీ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెల 15 లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేతలు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉండాలని, గ్రామాల్లో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు ఆయన. అధికారం ఉందని నేను ఎమ్మెల్యే గారు టిక్కు పెట్టిన అనుకో మీకు రాజకీయంగా నష్టం జరుగుతుంది. ఎన్నికలు వస్తున్నాయి. ఈ 15వ తారీఖు లోపల షెడ్యూల్ వస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పంచాయతీ ఎన్నికల కోసం క్యాడర్ ను సమాయత్తం చేస్తోంది హస్తం పార్టీ. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలను అప్రమత్తం చేస్తోంది. గ్రామాల్లోని పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు రాని వాళ్లు ఆందోళన చెందొద్దని సూచించారు. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అన్నారాయన. ఎన్నికలు వస్తున్నాయి. ఈ 15వ తారీఖు లోపల షెడ్యూల్ వస్తుంది.